నమస్కారం డి ఛానల్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదకంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. వివేకానందుడు చూపిన మార్గం ఆదర్శనీయమని తెలిపిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. హాస్పిటల్కి వెళ్లి పరామర్శించిన వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీకు అండగా మేమున్నామంటూ హామీ. సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. జూదం, కోడి పందాలు వంటివి నిషేధమని, కోడి పందాల బరులను పూర్తిగా తొలగించామని తెలిపారు. సంక్రాంతి ముందస్తు సంబరాలతో బందర్ రోడ్లోని ఏఆర్ గ్రౌండ్స్ ప్రాంగణం సందడిగా మారింది. హరిదాసులు, గంగిరెద్దులు, విన్యాసాలు, భోగి మంటలు, ముగ్గులు, కబడ్డీ పోటీలతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. వేడుకలకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల ప్రదర్శనను, ముగ్గుల పోటీలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సంక్రాంతి పండుగ నుంచి అయినా అందరూ పూర్తిగా హెల్మెట్ వాడాలని కోరారు. ప్రమాదంలో మరణాల సంఖ్య తగ్గించాలనేది మా లక్ష్యమని, మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని నిబంధనలను పాటించాలన్నారు. డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేస్తున్నామని, పోలీస్ సిబ్బంది అందరికీ హెల్మెట్ వాడాలని తెలియజేశామన్నారు. బెట్టింగ్లు, కోడి పందాలు ఆడటం మంచిది కాదన్నారు. ఇటీవల చాలా కోడి పందాల బరులను పూర్తిగా తొలగించామని తెలిపారు. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేస్తున్నామని, పండుగ పేరుతో ఈ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా ఈ హెల్మెట్ డ్రైవ్ ని మనము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్, ఒకవైపున ఎడ్యుకేషన్, అవేర్నెస్తో మనము కొంత ఒక కల్చర్ని విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో తేగలిగాము. ముఖ్యంగా ఈరోజు కొంత వీడియో అనలిటిక్స్ ద్వారా మనం బెన్ సర్కిల్ దగ్గర ఉన్న 4 రోడ్ల జంక్షన్లో, కూడల్లో ఉన్న 4 వైపులా ఉన్న కెమెరాల ఫీడ్ తీసుకునేసి ఈరోజు వీడియో అనలిటిక్స్ తీసుకోవడం జరిగింది. అందులో 84.2%, 84.2% మోటార్ సైకిలిస్టులు హెల్మెట్ ధరించినారు. చాలా సంతోషం. కానీ మిగతా 15.8% మోటార్ సైకిలిస్టులు కూడా హెల్మెట్ ధరిస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఈ క్రతువులో లాస్ట్ 15 డేస్లో మాకు సహాయ సహకారం అందజేసి మాకు తోడుగా నిలిచిన పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా భారీ ఎత్తున ఈ హెల్మెట్ డ్రైవ్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అందుకే కొందరు డోనార్స్ ముందుకు వచ్చి పాత్రికేయ మిత్రులకి ఈరోజు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగింది. రేపటి నుంచి హెల్మెట్స్ పాత్రికేయ సోదరులు కూడా హెల్మెట్స్ ధరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని సాంప్రదాయ క్రీడలు మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు ముగ్గులు కావచ్చు, లేదంటే వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, పతంగులు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీస్ శాఖ, ముఖ్యంగా మహిళా పోలీసు, అదేవిధంగా ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్, పోలీస్ కుటుంబ సభ్యులు, వారికి ఈ క్రీడల్ని కొంత ఈరోజు ఏర్పాటు చేశాము. సో దీని ద్వారా ఒక మెసేజ్, సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ ఈ కోడి పందాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకి దూరంగా ఉండాలని చెప్పేసి వారికి నేను అపీల్ చేస్తూ, ఎందుకంటే ఇది మన కల్చర్లో భాగం కాదు, ఇది ఒక గ్యాంబ్లింగ్ మాదిరి నడుస్తూ ఉంది. కొంత గుండాట కావచ్చు, కొన్ని అశ్లీల నృత్యాలు కావచ్చు, కొంత ప్యాకాట కావచ్చు, ఇటువంటి బారిన పడి కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి. సో వాటికి దూరంగా ఉంటూ మీరు సంక్రాంతిని మీ బంధుమిత్రులతో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సాంప్రదాయ రీతిలో మీరు జరుపుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. వివేకానందుడు చూపిన మార్గం ఆదర్శనీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకుని ఆదివారం బీసన్ రోడ్ రాఘవయ్య పార్క్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుల్లో స్వామి వివేకానందుడు అగ్రగణ్యులని కొనియాడారు. మానవ సేవే మాధవ సేవాయని చాటి చెప్పిన
మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. భారతదేశాన్ని జాగృతం చేసిన వివేకానందుడు తన ఉపన్యాసాలతో దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, యోగాను దేశ విదేశాలకు పరిచయం చేశారన్నారు. అలాగే తన ప్రబోధాత్మక ప్రసంగాలతో మన దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి ఆత్మబంధువుగా మారారన్నారు. మహిళలపై స్వామి వివేకానందకు అపార గౌరవమని, స్త్రీలకు ఎలాంటి గౌరవం లభిస్తున్నదే ఒక దేశాభివృద్ధికి కొలమానంగా ఆయన భావించారని చెప్పుకొచ్చారు. వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన భారతదేశ గర్వించదగ్గ వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన అనేక రకాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా, మరి ముఖ్యంగా భాష మీద అన్ని రకాలైనటువంటి సంస్కృతులు, భాష అన్నిటికీ అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన విదేశాల్లో ఉన్నటువంటి కాలంలో ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి ప్రసంగాలన్నీ కూడా ఇండియా, భారతదేశం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా ఉన్నాయి. అవే కాకుండా ప్రతి వ్యక్తి కూడా, పౌరుడుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కొన్ని స్కిల్స్ని అభివృద్ధి పరుచుకోవాలి. ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అలాగే ఏ పని కూడా అశ్రద్ధ చేయకుండా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు కూడా తయారైనప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి. మానవ సేవే మాధవ సేవ అని చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన యువత అందరికీ కూడా ఏ విధంగా మనం యువతకి వారి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి, స్కిల్స్ని అభివృద్ధిపరచడానికి మెరుగైనటువంటి, మేలైనటువంటి విద్యని అందరూ చదువుకోవాలి అని చెప్పని వివేకానంద గారి స్ఫూర్తితో మా ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ భాష మీద, తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష కూడా అందరూ నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, ప్రతి ఒక్కరికి స్కిల్స్ని అభివృద్ధిపరచుకోవాలని, తమకు తాను మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఆయన బాటలో నడిచాము. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో యువతకి ఒక మార్గదర్శకంగా, యువతకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటామని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దౌర్జన్యకాండను భరించలేక ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామం 5వ వార్డు వైసీపీ మెంబర్ బూక్య చంటి ఆత్మహత్యకు ప్రయత్నించారు. చంటిపై దాడి చేసిన శ్రీనివాసరావు తీవ్ర పదజాలంతో దూషించాడు. దీనిని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి ప్రయత్నించింది. ఆమెను వెంటనే విజయవాడ హెల్త్ హాస్పిటల్ కు తరలించగా సమాచారం తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాస్పిటల్కి వెళ్లి వారిని పరామర్శించారు. మీకు అండగా మేమున్నామంటూ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న యువత దేశానికి పెద్ద ఆస్తి అని, అలాంటి యువతను దేశానికి మంచి పౌరులుగా పాటు లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి పారిశ్రామిక ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ అశోక్ బాబు చెప్పారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పన మీద ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు యూత్ ఫెస్టివల్ అనేది ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. యూత్ అంటే యువత ఈ దేశానికి ఆస్తి, ఈ దేశానికి బలం. ప్రపంచంలో భారతదేశం ఇంకొక 25 సంవత్సరాలు హ్యూమన్ రిసోర్సెస్ని ఎక్కువగా వాడుకునే దేశంగా మిగిలిపోవడం కారణం ఏంటంటే వాళ్ళ భారతదేశంలో యూత్ ఎక్కువ ఉంది. అయితే మనకున్న యూత్కి ఉన్న ఇబ్బంది ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకి జాబ్కి కనెక్టివిటీ లేకపోవడం వలన చాలామంది ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులు ఉండటం జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఇతరత్ర ట్రైనింగ్స్ ఇచ్చి పారిశ్రామిక అవసరాలకు కానీ లేదంటే ఏదైనా ఒక జాబ్కి సరిపడా ట్రైనింగ్ కానీ ఇచ్చి వీళ్ళందరినీ మరి జాబ్స్లో పెట్టి చేయటం అనేది ఇవాళ భారతదేశానికి అటు ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రధానమైన లక్ష్యంగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఈ ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవటం. ఎక్కడ మీరు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ప్రతి 5 కంపెనీల్లో ఒక కంపెనీ CEO కానీ లేదంటే ఆ కంపెనీలో ప్రముఖ పాత్ర వహిస్తున్న వాళ్ళు భారతీయులు. ఇది నేను చెప్పిన విషయం కాదు, ఇంటర్నేషనల్గా కూడా మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం తెలుస్తుంది. ఎందుకంటే ఈ కంప్యూటర్ అనేది వచ్చిన తర్వాత ఆ లాజిక్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ లాజిక్ అనేది భారతీయులకి మొదటి నుంచి మ్యాథమెటిషియన్లో ఉన్న కెపాసిటీస్ మనం జీరోగా అనుకుంది మనమే. ఆ కెపాసిటీస్ వల్ల ఇవాళ కంప్యూటర్ ప్రోగ్రాంలో మనం చాలా ఎదిగాం. కంప్యూటర్ మనం కనుక్కోకపోయినా దాన్ని మేనేజ్ చేసే విషయంలో భారతీయులంతా ముందున్నారు. బీసీలు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ ఆకాంక్షించారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్నా బీసీలలో ఎదుగుదల లేదని, బీసీలకు సముచిత న్యాయం జరగటం లేదని వాపోయారు. బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా బోను దుర్గా నరేష్ ను రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య జనవరి 6వ తేదీన నియమించడం జరిగింది. హైదరాబాద్ లో ఈ విషయాన్ని అధికారికంగా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవాడ వెటర్నరీ కాలనీలోని దుర్గా నరేష్ నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు సముచిత న్యాయం జరగటం లేదని, ఏ పార్టీలోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని అన్నారు. బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని, బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, బీసీ క్రిమిలేయర్ తొలగించాలని, బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, ఏ పార్టీకి కొమ్ము కాయకుండా పనిచేసేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం అని తెలిపారు. బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం మాత్రమేనని అన్నారు. ఈ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం 26 జిల్లాలకు అధ్యక్షులను, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్లను, విద్యార్థి విభాగాన్ని, యూత్ విభాగాన్ని, మహిళా విభాగాన్ని, ఉద్యోగ విభాగాన్ని తదితర కమిటీలన్నింటినీ ఏర్పాటు చేసుకుని జనవరి 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28 నుండి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున తమ గలం అక్కడ వినిపిస్తామన్నారు. ఎంతమందితో ఢిల్లీ వెళ్లాలనే దానిపై తగు సూచనలు నూతన కమిటీతో చర్చిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రంగు విక్రమ్, బీసీ సంఘం నాయకులు కిరణ్, చింతా శ్రీనివాస్, మొండెం జ్యోతి, వివిధ జిల్లాల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా మొన్న 6వ తారీఖున మా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు నియమించడం జరిగింది. మొన్న హైదరాబాద్లో అనౌన్స్మెంట్ జరిగింది. దాని తర్వాత వెంటనే మొదట రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ రోజున మా గృహమునందు నిర్వహించాలని అనుకున్నాము. ముఖ్యంగా ఈ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం 26 జిల్లాల్లో జిల్లాధ్యక్షుల్ని, అలాగే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని, అలాగే విద్యార్థి విభాగాన్ని, అలాగే యూత్ విభాగాన్ని, మహిళా విభాగాన్ని, ఉద్యోగ విభాగాన్ని అన్నీ కూడా తొందరగా కమిటీలను ఏర్పాటు చేసుకొని
రేపు 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆర్ కృష్ణయ్య గారు బీసీలకు 50% రిజర్వేషన్ సందర్భంగా ఇవాళ 28 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక రోజు మాకు కేటాయించి పూర్తిగా బాధ్యతలన్నీ మాకు అప్పచెప్పడం జరిగింది కాబట్టి దాన్ని ఎలా చేయాలి, ఎంతమందితో ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరాలని మా నూతన కమిటీతో చర్చించడం జరుగుతూ ఉంది. అలాగే ఒక వారం 10 రోజుల్లో పూర్తిగా కమిటీలు మొత్తం వేసి ఢిల్లీకి ఎంతమంది బయలుదేరుతాం ఏంటనే వివరాలు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్య ఉద్దేశం, ఇవాళ ఏ పార్టీలో చూసినా సరే బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉంది. స్వతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అవుతున్నా సరే బీసీలు మాత్రం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇకనైనా ఈ పందా మారాలని, బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని, బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, బీసీ కిమ్లేర్ తొలగించాలని, అలాగే బీసీలకు 50% వాటా కల్పించాలని, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ప్రతి పార్టీ కూడా ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్స్ తర్వాత ఒక మాట. ఇవాళ మా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎజెండా ఒకటే. ఏ పార్టీకి కొమ్ము కాసేది ఈ ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కాదు. కేవలం బీసీల కోసమే, బీసీల హక్కుల కోసమే పోరాటానికి అన్ని విధాలుగా సిద్ధపడే ఈ రోజున ఆర్ కృష్ణయ్య గారు కూడా ఒక యువకుడిని అలాగే రాజధానిలో ఉండాలని చెప్పేసి ఆయన నియమించడం జరిగింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అందరిని కూడా కలుపుకుంటూ, అలాగే అన్ని కుల సంఘ నాయకులను, అలాగే అన్ని మిగతా బీసీ కమిటీ మెంబర్లను కూడా కలుపుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మగువుల మనసులు దోచే ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్ తదితర పట్టు వస్త్రాలతో డ్వాక్రా బజార్ ఎక్స్పో విజయవాడ నగరంలో ప్రారంభమైంది. 110 స్టాల్స్ తో నగరవాసులను అబ్బురపరుస్తుంది. బందర్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రాంగణంలో 110 స్టాల్స్ తో డ్వాక్రా బజార్ ఏర్పాటు చేశారు. ఈ డ్వాక్రా బజార్ ను నగరవాసులకు అందుబాటులో సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. డ్వాక్రా బజార్ అంటేనే అతి తక్కువ ధరలకు వస్త్రాలు లభిస్తాయని, ఎటువంటి అదనపు రుసుము లేకుండా కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. 110 స్టాల్స్ తో డ్వాక్రా బజార్ ఎక్స్పో సరికొత్త వస్త్ర ప్రపంచంలోకి తీసుకువెళ్తుందని, ఆహ్లాదంతో పాటు ఆకలిని తీర్చిదిద్దే తినుబండారాలను సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తమ వద్ద ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి, నారాయణపేట తదితర అన్ని రకాల కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ వర్క్స్, శారీస్, షూటింగ్ సర్టింగ్స్ లభిస్తాయని తెలిపారు. కావున నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ పట్టణ వాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఓపెనింగు క్రిస్మస్, న్యూ ఇయర్
సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ విజయవాడ, గుంటూరు, విజయవాడ నుంచి కలంకారి, పెడన, మచిలీపట్నం, వెంకటగిరి, మంగళగిరి, షూటింగ్, షర్టింగ్, బెడ్షీట్స్, షుడిదార్స్, నైటీస్, ముత్యాలు, మంచి ముత్యాలు, 1 గ్రామ్ గోల్డ్, అన్ని రకాలు కూడా ఇక్కడ, పట్టు చీరలు, ఇక్కడ గద్వాల్, నారాయణపేట, అన్ని రకాలు, వెంకటగిరి, నెల్లూరు, ఉప్పాడ, అన్ని రకాల పట్టు చీరలు, కాటను, డ్రెస్ మెటీరియల్స్, చీరాల, అన్ని రకాలుగా ఇక్కడ 110 స్టాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని రకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ అందరూ పండుగ 2 రోజులే ఉంది కాబట్టి చాలా తక్కువ ధరలతో ఇక్కడ మీ అందరికీ ఏర్పాటు చేశాము. డ్వాక్రా బజార్ అంటేనే మీ అందరికీ తెలుసు. స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులు నేరుగా అమ్మకాలు జరుగుతాయి. దళారులు లేకుండా, ట్యాక్సులు లేకుండా మీ అందరికీ అందుబాటులో అన్ని రకాలు కూడా ఇక్కడ 110 షాపులు, 150 రకాలు ఉత్పత్తులు, గాజుల కాడ నుంచి ఫుడ్ కోర్ట్స్, అన్ని రకాల పచ్చళ్ళు, అన్ని రకాల పిండి వంటలు, జ్యువెలరీ పెద్ద ఎత్తున ఇక్కడ పండుగ సందర్భంగా ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ పండుగ సందర్భంగా మీరందరూ కూడా రావాలి, కొనుగోలు చేయాలి, మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తున్న హజరత్ సయ్యద్ షాబుఖారి బాబావారి 428వ ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ జనార్దన్ షరీఫ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరై బాబావారికి చాదర్లు సమర్పించారు. ఉత్సవ ఏర్పాట్లపై నిర్వాహకులను అభినందించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని ప్రసిద్ధి చెందిన హజరత్ సయ్యద్ షాబుఖారి బాబావారి ఉరుసు మహోత్సవాలు కన్నుల పండుగ ముగిశాయి. చివరి రోజున దీపారాధన కార్యక్రమంలో భక్తులు వేలాది మంది పాల్గొని ప్రార్థనలు నిర్వహించి దివ్య ఆశీస్సులు స్వీకరించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులను సూఫీ మాతా గురువు ఆల్తాఫ్ బాబా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ జనార్దన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా నిర్వహించే ఉత్సవాలు ఎంతో విభిన్నమైనవని చెప్పారు. ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించిన ఆల్తాఫ్ బాబాలు అభినందించారు. కొండపల్లి అల్తాఫ్ బాబా గారి ఆధ్వర్యంలో 428వ ఉత్సవం జరుపుకుంటున్నాం. నేను ఇది 3వసారి ఎంపీగా మొదటిసారి రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మత సామరస్యాన్ని కాపాడుతూ రాష్ట్రం అంతా అభివృద్ధితో ఉండాలి. అల్లాహ్ దయ వల్ల రాష్ట్రం సర్వతోముఖి చెందాలని కోరుకుంటున్నాను. అల్తాఫ్ బాబా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఈరోజు
తొండపు దశరథ జనార్దన్ గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారు, అలాగే మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల గాంధీ గారు తదితర నాయకులందరం కలిసి ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషకరం. నేను ఒక శాసనసభ్యుడిగా ఇది 6వ సంవత్సరం వరుసగా ఈ ఉత్సవాలకి వస్తూ ఉన్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో, ఆ బాబావారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సర్వతోముఖాభివృద్ధి చెందాలని, నియోజకవర్గం, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. బాబా గారి ఉత్సవం ఆధ్వర్యంలో 428వ సంవత్సరం జరగటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే పిల్ల పాప అంతా సుఖంగా సంతోషంగా ఉండాలని, ఈ దర్గా దినదిన ప్రవర్ధమానమై పెద్ద కేంద్రంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడ భారతీనగర్లోని అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యాలయంలో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో 2025 సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అఖిల భారత మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవిప్రసాద్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ కమిషనర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్ సుబ్బారావు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులతో కలిసి క్యాలెండర్ను డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పులేటి దేవిప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ హక్కుల కోసం షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ పోరాటం చేయడం గొప్ప విషయమని అన్నారు. దేశంలో ఎస్సీలపై దాడులు, అత్యాచారాలు హెచ్చలీరాయని, అంబేద్కరిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దళితుల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అంబేద్కర్ పై విమర్శలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. దళిత ఉద్యమాలను నీరుగార్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళిత హక్కుల కోసం 60 సంవత్సరాల నుండి షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ పనిచేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, దళిత కులాల మధ్య వర్గీకరణ చిచ్చుపెట్టి ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. అనంతరం విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్ సుబ్బారావు మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలనకు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ పనిచేస్తుందన్నారు. తాను ఎస్సీ కమిషనర్ గా ఉన్నప్పుడు దళితులు పడుతున్న ఇబ్బందులు అనేకం తన దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. చెన్నకేశవుల బాటలో ఆయన భావచనంతో వారి కుటుంబ సభ్యులు పనిచేయడం గర్వకారణమని అన్నారు. అనంతరం షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు చెన్నకేశవులు మాట్లాడుతూ తమ సంఘం దళితుల సమస్యలపై పోరాడుతూ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యేలా చేస్తున్నాయని చెప్పారు. దళిత హక్కుల గురించి తెలియజెప్పడంతో పాటు వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఒక సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి చెన్నకేశవులు గారు మరి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఎంతో అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, మరి అలాగే మన సుబ్బారావు గారిని ఎంతో సేవలు చేసినటువంటి సుబ్బారావు గారు జాతి కోసం, ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్. ఆయన ఎస్సీ కమిషన్లోనే ఎక్కువ కాలం పనిచేశారు. అలాంటి మహానుభావులు తోటి, లేదంటే ఇప్పుడు నేను ఒక జేఏసీ చైర్మన్గా ఉన్నాను, మాలల జేఏసీకి. సో నా చేతుల మీదుగా ఈ యొక్క డైరీ అలాగే క్యాలెండర్ ఆవిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో, ఆ కోరికతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయన ఇక్కడికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి కోరికలోనే తెలుస్తుంది ఆయన ఎంత అంబేద్కర్ వాది అనేటువంటి విషయం. ఎందుకంటే ఈ సంఘం ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం లాంటిది. అందరికీ వందనాలు. ముఖ్యంగా మై డియర్ భీమ్రేడ్స్, ఈ కార్యక్రమాన్ని ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేశారు చెన్నకేశవరావు గారు. ఆయన ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రెసిడెంటు ఫర్ ద లాస్ట్ 9 years నుంచి చేస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడాను నేను భాగస్వామిగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము. సో మనందరికి తెలిసినట్టుగా ఏంటంటే ఆర్టికల్ 17 ప్రకారం ఏంటంటే అన్టచబిలిటీని అబాలిష్ చేయటం అనేది మన రాజ్యాంగంలో పొందుపరిచారు. దాన్ని ఏ విధంగా కొనసాగించాలి అనేది దానికి ఇటువంటి సంఘాలు ఏర్పాటైనవి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇదే గొప్ప సంఘం.
షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అండి. కేకే ఏజెన్సీ మరియు త్రిపుర ఫుడ్స్ వారి ఆధ్వర్యంలో ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి ముగ్గులను అత్యంత సుందరంగా మహిళలు రంగులతో తీర్చిదిద్దారు. ఈ పోటీల్లో మహిళలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇంద్రధనస్సులోని రంగులన్నీ ఇలపై ఒలికినట్లు అప్పటి వరకు ఖాళీగా ఉన్న ప్రాంగణంలో నీమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. రంగుల వైభవాన్ని అంగరంగ వైభవంగా మహిళామణులు కళ్లకు కట్టారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ దివంగత హాస్య నటుడు జయప్రకాష్ రెడ్డి కుమార్తె మల్లికారెడ్డి వ్యవహరించారు. మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్, కేకే ఏజెన్సీస్ అధినేత కుమార్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఎన్ని పండుగలు ఉన్నా సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనదని, సంక్రాంతి అంటేనే సందడి అన్నారు. తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఇటువంటి పోటీలు నిర్వహించడం ద్వారా వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహదపడతాయన్నారు. ఈరోజు కేకే ఏజెన్సీస్ అధినేత కేఎస్టి కుమార్ గారు మన 2025 సంక్రాంతి సంబరాలని విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల యందు ఆదివారం రోజు ఈరోజు ప్రారంభించటం, దీనికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు రావాల్సి ఉండింది. ఎమ్మెల్యే గారు అర్జెంటుగా ఊరు వెళ్ళడం వల్ల, అదేవిధంగా ఎంపీ గారు స్టేడియం విజిట్ వల్ల కొంత ఆలస్యమైంది, వస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా హైదరాబాద్ నుండి మాజీ కీర్తిశేషులు హాస్య నటులు జయప్రకాష్ రెడ్డి గారి కుమార్తె శ్రీ మల్లికారెడ్డి గారిని ఆహ్వానించటం, వారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే రావడం, వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ కేఎస్టి కుమార్ గారికి, నీలి చరణ్ సాయి గారికి, ఇంకా ఈ టీం అంతటికి కూడా మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం, మన పండుగల్ని మనం గౌరవించుకుంటూ మన గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా విజయవాడ మహానగరంలో సంగీత కళాశాలలో ఇక్కడ అత్యంత వైభవంగా రకరకాల ముగ్గుల్ని చిన్నారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. వారి సృజనాత్మకతకు కూడా అభినందన తెలియజేస్తూ భారీ ప్రైజులు, గ్రైండర్సు, కుక్కర్లు, అదేవిధంగా మిక్సీలు, స్టవ్లు, ఇట్లాగా రకరకాల ప్రైజులను ఏర్పాటు చేశారు కుమార్ గారు.
వాళ్ళ బృందం వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ విజయవాడ నగర ప్రజలకి 2025 సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతికి మీరంతా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇలా జడ్జిగా పిలవటం చాలా సంతోషంగా ఉంది. కుమార్ గారికి నా అభినందనలు. అలాగే కాకు మల్లికార్జున గారికి కూడా ఈ సందర్భంగా వందనాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుందండి. సంక్రాంతి అంతా ఇక్కడ ఈ ప్రాంగణంలోనే కనబడతా ఉంది. చాలా సందడిగా ఉంది. రావడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే మన ఈ కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ఫుల్గా నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. విజయవాడ నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన సాంప్రదాయం మన అందరికీ చేరువవ్వాలని చెప్పి అన్నయ్య పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసినేని శివనాథ్ గారు అండ్ మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మన బోండం ఉమామేశ్వర అన్నయ్య, అలాగే మన మాజీ కార్పొరేటర్ మాజీ సాంస్కృతిక చైర్మన్ మన కాకు మల్లికార్జున యాదవ్ గారి సలహా మేరకు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మా కేకే ఏజెన్సీ అండ్ ఆస్టోస్ ప్రైవేట్ లిమిటెడ్ నీలి శరణ్ సాయి గారు అండ్ త్రిపుర ఫుడ్స్ మనోజ్ గారు అండ్ భాను హాస్పిటల్ సతీష్ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ ఆర్గనైజింగ్ చేపట్టి ముగ్గుల పోటీలు నిర్వహించి ఫస్ట్ ప్రైజర్గా గ్రైండరు, సెకండ్ ప్రైజర్ మిక్సీ, థర్డ్ ప్రైజర్గా ఇండక్షన్ స్టవ్, కన్సలేషన్ ప్రైజ్గా ప్రెషర్ కుక్కర్ అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆనందంగా సంతోషంగా ఉండాలని వారికి స్పెషల్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమానికి జడ్జిగా వచ్చినందుకు శ్రీమతి మల్లికారెడ్డి గారికి, అలాగే వెన్నట్టు నిలబడి నన్ను ముందుకు ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే బోండం ఉమా గారికి గాను, మా మాజీ కార్పొరేటర్ మా నాయకులు మా కాకు మల్లికార్జున యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంతోషం. థ్యాంక్ యూ. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఐఎఫ్టియు ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు చంద్రబాబు నాయుడు పరిపాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు పెన్శాపంగా మారిన జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల హామీలను అమలు చేయాలని విజయవాడలో ఐఎఫ్టియు ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆటో కార్మికులు ఆటోలతో ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి మేనిఫెస్టోలో ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, జీవో నెంబర్ 21 రద్దు చేస్తామని, ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి 8 నెలలు అవుతున్నది. అయినా ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ రోజుకి ప్రభుత్వం అమలు చేయలేదు. ఇప్పటికైనా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలారి, నగర అధ్యక్షులు దారి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, రఫీ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టి నగర అధ్యక్షుడిని. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల్లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. అందులో కీలకమైనటువంటి ఆటో అండ్ మోటార్ కార్మికులకు కూడా కొన్ని హామీలు ఇచ్చున్నారు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయకముందే మా ఆటో అండ్ మోటార్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సంక్షేమ బోర్డు ద్వారా రవాణా రంగ కార్మికులకి కొన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, లేదంటే చదువుకున్నటువంటి పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ కానీ, లేదా వాళ్ళకి అనారోగ్యం వస్తే లేదా పిల్లలు జరిగితే కొన్ని రాయితీలు ఇచ్చే పద్ధతిలో సంక్షేమ బోర్డు ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రధానమైనటువంటి హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా 21 జీవో, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 21 జీవో భారీ పెనాల్టీలు ఫీజులతో కూడుకున్నటువంటి 21 జీవోని ఆటో అండ్ మోటార్ కార్మికులు చాలా భారంగా ఉంది, దాన్ని తక్షణం రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా మూడోది, బ్యాడ్జీ కలిగినటువంటి ప్రతి ఆటో డ్రైవర్ నుంచి లారీ డ్రైవర్ వరకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలు అయినా కానీ ఎటువంటి చర్చ లేదు. మేము అనేక రిప్రజెంట్లు ఇచ్చున్నాం. అదేవిధంగా మెయిల్ పెడతా ఉన్నాం, ప్యాక్సులు పంపిస్తా ఉన్నాం, కలుపుతామని అంటున్నారు. నా పేరు కే పోలారి, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వం ఆటో కార్మికులకి కేవలం 10,000 రూపాయలు వాహన మిత్ర పేరుతో ఇస్తూ జీవో నెంబర్ 21 ద్వారా వేలాది రూపాయలని పెనాల్టీ ద్వారా వసూలు చేసింది. అంతేకాకుండా ఆటో కార్మికులకి, మోటార్ కార్మికులకి న్యాయం చేయలేదు. ఈ పరిస్థితుల్లో మరి టీడీపీ ప్రభుత్వం
అధికారం రాకముందు కూటమిగా అనేక వాగ్దానాలు చేసింది. ఎవరెవరికి వాగ్దానాలు చేసినా మా ఆటో రంగానికి, మోటార్ రంగానికి స్పష్టంగా ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆటో మోటార్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, జీవో నెంబర్ 21 రద్దు చేస్తూ ఉన్నారు, గ్రీన్ ట్యాక్స్ రద్దు చేస్తూ ఉన్నారు. అదే రకంగా ప్రతి ఆటో కార్మికులకి కొత్త ఆటోలు కొనుక్కోవడానికి 5% వడ్డీతో రుణాలు ఇప్పిస్తూ ఉన్నారు. ఈ రకంగా స్పష్టంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కరపత్రం ద్వారా పరిశీలించి ప్రచారం చేశారు. ఇవాళ అధికారంకి వచ్చి 8 నెలలు అవుతూ ఉన్న ఏ ఒక్క హామీని ఈ రోజుకి అమలు చేయట్లా. ఆర్థికంగా భారం ఉన్న హామీలు అమలు చేయట్లేదు, ఆర్థికంగా భారం లేని హామీలు కూడా అమలు చేయట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదకంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. వివేకానందుడు చూపిన మార్గం ఆదర్శనీయమని తెలిపిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. హాస్పిటల్కి వెళ్లి పరామర్శించిన వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. మీకు అండగా మేమున్నామంటూ హామీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.